ఓర్ నాయనో, లేనిపోని అలవాట్లు నేర్పుతున్నారు కదా. వెనకట బర్త్డే పార్టీలు ఉండేనా? ఏనాడు పుట్టినరో తారీఖు కూడా రాసుకునేటోళ్ళు కాదు. ఇప్పట్లెక్క పెళ్లి రోజులని మన అమ్మా నాయనలు చేసుకుంటుండేనా? గా స్కైలాబ్ పడ్డాక నెల రోజులకు మా పెళ్లి జరిగింది అని ఇట్లా చెప్తారు. ఏ ఏడాదో ఏ నెలనో ఏడ జరిగిందో కూడా యాదమర్చి ఉంటారు. అక్క చెల్లెళ్ళ చీరలు, వదిన మరదళ్ళ చీరలు, అన్నదమ్ముల కుడుకలు పెట్టుడు, కొడుకులకు పంచెలు కట్టించుడు, మన్మళ్ళకు శాల్వాలు కప్పుడు, ఇవన్నీ ఉండేనా వెనకట? ఏమో లేనిపోని అలవాట్లు చేసి దుకాణాలకు గిరాకులు పెంచుకుంటాండ్రు. ఇక ఇప్పుడు ఇంకో కొత్త అలవాటు నేర్పుతుండ్రు. అది కూడా ఎప్పుడు మళ్ళా రాత్రిపూట. పట్నంలా పవేట్ కొలువులు వేసేటోళ్ళ తిప్పలు చూడాలే. ఇంటామే బర్త్డే నాడు ఇంటికి జల్దిన పోయి షాపింగ్కో సినిమాకో తీసుకుపోదామని ఆఫీస్లో ఎంత జల్దిన బయలుదేరినా ఈ ట్రాఫిక్లో ఈదుకుంటా ఇంటికి పోయే వరకు అమ్మగారు ముఖం మార్చి కూసుంటది. టాకీస్లో ఆఖరాట 9 గంటలకేనాయే, 10 దాడితే దుకాణాలకు తాళాలు పడే. ఇగే ఉన్నది 4 తిట్లు పడి వండింది తిని సప్పుడు కాకుండా మల్సుక వండాలి. కానీ ఇదివరసంది గిసోంటి తిప్పలేం ఉండయి. 24 గంటలు సినిమా టాకీస్లు షాపింగ్ మాల్లు నడుస్తూనే ఉంటాయి. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇష్టమైన హీరో కలలకొస్తే లేచిపోయి సినిమా చూసి రావచ్చు. ఎగిలివారంగా హీరోయిన్ కొత్త పట్టు చీరతోని కలలకొచ్చిన పెన్మిట్ ని తీసుకొని పోయి ఎంబటే కొనుక్కోవచ్చు. ఇక బ్యాచులర్ పోరగాన్లు రాత్రి 1 గంట కూడా హోటల్కు పోయి ఫుల్లుగా చికెన్ బిర్యానీ మెక్కి రావచ్చు. రాత్రికి పగలుకు తేడానే ఉండదనుకో రాదుర్రి. పట్నం జనం తిప్పలు చూడలేక 24 గంటలు నడుపుకొనరని సినిమా టాకీస్లు షాపింగ్ మాల్లకు పర్మిషన్ ఇస్తుండ్రు సెంటర్ సర్కార్ వాళ్ళు. మరి గిదే తీర్లా 24 గంటలు బస్సులు, 24 గంటలు మంచినీళ్లు, 24 గంటలు కరెంటు, 24 గంటలు పోలీస్ గస్తీ, 24 గంటలు సర్కార్ ఆఫీసులు తెరిస్తే ఇంకా మంచిగుంటది.